సిగరెట్టు మందు తాగాలని చూస్తే మీకు తప్పదు మరణం. నమస్కారం స్వామీజీ. చెప్పు, ఏం ప్రాబ్లం? 6 రోజుల నుండి నాకు ఏదేదో సౌండ్స్ వినబడుతున్నాయి, ఏదేదో కనబడుతుంది స్వామీజీ. అర్థమైంది. ఈ తాయెత్తు తీసుకో. ఏ దృష్టి శక్తి కూడా నిన్ను ముట్టుకోలేదు, ఏ దృష్టి శక్తి కూడా నీకు కనబడదు. సరే స్వామీజీ, దీన్ని వేసుకుంటే ఏ దృశ్య శక్తి కనబడదు కదా? వెళ్ళొస్తా స్వామీజీ. నిజంగానే ఈ తాయితు పనిచేస్తుందంటావా, లేకపోతే ఆ స్వామీజీ ఏదో ఒకటి ఇచ్చాడా? ఈరోజు రాత్రి తెలుస్తుంది ఏమనేది. ఎలాంటి దృశ్య శక్తి మన దగ్గరికి రాకపోతే ఇది నిజంగానే పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఎప్పుడు జరిగినట్టు జరిగితే ఇక మనల్ని దేవుడే కాపాడాలి.
నిజంగానే ఇదేంటి కలనా? ఇంత భయంకరంగా పడిందేంటి? మీరే కాపాడలే స్వామీజీ. No! పొద్దున్నే లేచి స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి. అదేంటి లోపల నుంచి సౌండ్ చూస్తున్నాయి? ఏమో. ఇదేంటి లోపల నుంచి ఇలా వస్తున్నాయి సౌండ్స్? నేను ఎక్కడనే ఉన్నాను, నేను ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా సౌండ్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా సౌండ్స్? అర్థం కావట్లేదే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, నేను తప్ప. ఇక్కడ ఈ తాయత్తుడుగా ఏ శక్తి కూడా నిన్ను ముట్టుకుని నిన్న నైట్ నుండి అలాగే జరుగుతున్నాయి ఏంటి? ఇది ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళాలి. నమస్కారం స్వామీజీ. నమస్కారం. నమస్కారం. ఏంటి మళ్ళీ వచ్చావు? స్వామీజీ, మీరు తాయెత్తు ఇచ్చిన తర్వాత కూడా నన్ను ఆ దృశ్యశక్తి పట్టి పీడిస్తుంది స్వామీజీ. ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తుంది. రాత్రి అయితే అసలు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఒక్కసారి ఆ తాయెత్తు ఇచ్చిన తర్వాత ఎలాంటి దృశ్యశక్తి నీ దగ్గరికి రాలేదు. అలాంటిది అది వస్తుందంటే అది చాలా శక్తివంతమైనది. లేకపోతే దానికి కావాల్సిన వస్తువు ఏదైనా నీ దగ్గర ఉండవచ్చు, లేకపోతే దానికి ఇష్టమైనది ఏదైనా నీ దగ్గర ఉండవచ్చు. బాగా ఆలోచించుకొని చెప్పు, ఏదైనా ఉందా? ఏమో తెలియదు స్వామీజీ, నా దగ్గర దానికి సంబంధించిన వస్తువులు ఏవీ లేవు. సరే, ఈరోజు రాత్రికి నువ్వు ఇక్కడికి వస్తే ఒక నిబంధన చేద్దాం. నిన్ను పట్టి పీడిస్తున్న దయ్యాన్ని నేను రప్పిస్తాను. దానికి కావాల్సింది ఏదైనా నీ దగ్గర ఉంటే ఇచ్చేద్దాం. నువ్వు కానీ భయపడుకుంటే మాత్రమే ఇది జరుగుతుంది, సరేనా? సరే స్వామీజీ. సరే, నేను అసలు భయపడను. సరే స్వామీజీ. ఇక్కడికే రావాలంటారా స్వామీజీ? సరే స్వామీజీ. నేను పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుంటాను. నువ్వు 10 గంటలకి 11 గంటలకి అలా వచ్చాయి, పూజ స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే స్వామీజీ.
రాత్రి రానా స్వామి? సరే వెళ్ళేస్తా స్వామిజీ. అసలు ఎందుకు అలా కనబడుతున్నాయి నాకు? ఎందుకు ఇలా సౌండ్స్ అన్నీ వినబడుతున్నాయి? ఆలోచించుకుంటుంటే అది దొరికిన రోజు నుంచే ఇది స్టార్ట్ అయింది నాకు. కొంప తీసి ఇది ఏమైనా దయ్యంకి కావాల్సిన వస్తువా? ఎందుకు ఇది దొరికినప్పటి నుంచే నాకు స్టార్ట్ అయినాయి. ఇది ఇంత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. అంటే ఈరోజు దీన్ని నైట్ అక్కడికి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే ఏమనేది తెలుస్తుంది. దీన్ని నైట్ ఈరోజు తీసుకెళ్దాం స్వామీజీ దగ్గరికి, ఏమనేది తెలుస్తుంది. ఇదేంటి ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంటి వీడు? వాడి కోసం ఇంత రెడీ చేస్తే వాడు ఇంకా రాకుండా. ఏంటి ఇంతసేపు నువ్వు రావడానికి? నీకోసం ఇవి రెడీ చేసి ఎంతసేపు అయిందో తెలుసా? నీకు చెప్పాను కదా 11 గంటలకి రా అని. అదే ఇంట్లో వాళ్ళకి చెప్పి కొంచెం రావడానికి కొంచెం టైం పడింది. ఇప్పుడు నేను నా దయ్యాన్ని పిలుస్తాను, ఓకేనా? భయపడకు. కానీ ఒక్క మాట, నీకేమైనా జరిగిన సందర్భాలు ఉంటే చెప్పు. అంటే ఆ దయ్యం నిన్ను నీ వెనక ఎందుకు పడుతుంది? దగ్గర ఇదంతా ఏదో వస్తూ ఉంటుంది, లేకపోతే నీ వెనక పడదు. స్వామీజీ, అదే ఆ దయ్యం నాకు ఒక వస్తువు కోసమే అనిపిస్తుంది. దీనికోసమే అది నన్ను వెంటాడుతుంది అనిపిస్తుంది. కానీ ఏమో నాకు తెలీదు. ఇది ఎవరిదో కూడా తెలీదు. మొత్తం అంతా చెప్తా స్వామీజీ ఇప్పుడు మీకు. నా కథ మొత్తం చెప్తాను. ఇది నాకు ఎలా దొరికిందంటే అంతా చెప్తా ఇప్పుడు. నాకు ఒకరోజు కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే నేను కాల్ చేసి రజత్ మాల్ అనుకుంటా, రజత్ మాల్కి దగ్గర రా అంటే వెళ్ళాను నేను. ఏంది నువ్వు ఈ టైంలో పిలిచావు? నాకు లోపల కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు వస్తావా? ఈ టైంలో లోపల ఏ పని ఉంది? నాకు కొంచెం పని ఉంది, ఒకటి వెతకాలి. నువ్వు వస్తావంటే రా, లేకుంటే లేదు. సరే వెళ్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మళ్ళీ పైకి ఎందుకు వెళ్తున్నావు? రే, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. నేను ఇటు వెళ్ళి ఏం చేయాలి? ఏ ఒక్క బాక్స్ దొరికినా నన్ను పిలువు. అసలు బాక్స్ ఎందుకు? నాకు ఇటు వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేనున్నా కదా, నువ్వు ఎందుకు భయపడతావు?
నీకు ఏ చిన్న శబ్దం వినబడినా నువ్వు అది చేయి. సీను బ్రో అరే అడిగి వెళ్ళిపోయినాడు. సీను బ్రో అరే ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఇంత తొందరగా? అరే బ్రో, ఇంత పెద్ద మహాల్లో రజతలింగం ఎక్కడుందని వెతకాలి. సీను బ్రో, అరే సీను బ్రో యాడికి వెళ్ళిపోయాడు? నేను ఎంత వెతికినా దొరకట్లేదు. నా టైం లైఫ్ వేస్ట్ అయిపోయింది. చ నా జన్మ ధన్యమైంది. దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను. అవును, వాడెక్కడికి వెళ్ళాడు అసలుకి? రే నేను రా. ఓ నువ్వా? వస్తున్నా. అసలు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయినావు? నువ్వు కూలుగా ఉండు. మనం వెతికేది దొరికేసింది. సరే, నువ్వు ఈ బాక్స్ తీసుకొని వెళ్ళు. నాకు చిన్న పని ఉంది, నేను తర్వాత వస్తా. అసలు ఈ బాక్స్ ఏంటి?
సరే నువ్వు ముందు వెళ్ళు. బాక్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే సీను బ్రోకి ఏం చెప్పాలి ఇప్పుడు నేను? సీను బ్రో, అరే సీను, అరే బ్రో, సీను బ్రో ఎక్కడికి వెళ్ళిపోయాడు సీను? అరే ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? కొంప తీసి సీను బ్రో కూడా ఎత్తుకెళ్ళిపోయాడా? మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ఉంది? కోడ్ ఓ మై గాడ్, బాక్స్ వద్దు, నల్లబడవద్దు. కూల్, ఎక్కడికి వెళ్ళిపోదాం? ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఇక్కడికి? సరే తీసుకెళ్దాం, ఏమవుతుంది, మంచిదే జరుగుతుంది. అరే బాక్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? కూల్, ఈ బాక్స్ వద్దు, నన్ను అవడవద్దు. అబ్బా బాక్స్ ఇది, అబ్బా ఎక్కడ చదివింది ఇది? అసలు ఏం జరుగుతుంది? బాక్స్ రావడం ఏంటి, మాయం అవడం ఏంటి? కూల్, ఇక్కడికి వెళ్ళి వచ్చింది బాక్స్. అరే బాక్స్ అయితే నల్ల అవడవద్దు. మళ్ళీ వచ్చింది బాక్స్. ఇది బాక్స్ అసలు తీసుకోదు, కాంప్రమైజ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిందా? అసలు ఏంది ఇది? అసలు నీది ఏంది? నీది అప్పటి నుంచి వస్తున్నా, పై నుంచి చూస్తున్నా, నా వెనక్కే వస్తున్నావు, రావడం అయితే ఆ బాక్స్లో ఇది దొరికిందా? లేదు స్వామీజీ, ఆ బాక్స్లో ఏముందంటే, మళ్ళీ ఆ బాక్స్లో ఏముంది? ఇదేంటిది ఇలా ఉందేంటి? దేవుడు వస్తువా ఏంటిది? సర్లే, ఏమైతే ఉంది. సరే, దీన్ని దేవుడి దగ్గర పెట్టేద్దాం. దేవుడి దగ్గర పెట్టుకుంటే అయిపోయింది. బిజ్జుముండ, నువ్వు ఇక్కడ భద్రంగా ఉండే, ఇక్కడ భద్రంగా ఉండు. రే వెళ్ళి సీనిని పిలుచుకోరా, పోరా. సీని చనిపోయి 3 రోజులైంది కానీ నీకు తెలియదా? అదేంటి, నిన్న రాత్రి నేను సీను వెళ్ళామే, ఫోన్ చేసి కాల్ చేసి పిలిచాడు కదా, మళ్ళీ నేను సీను వెళ్ళింది అక్కడికి. అవును, కాల్ హిస్టరీలో ఉంటుంది, కాల్ హిస్టరీ చెక్ చేసి తెలుస్తుంది. అదేంటి, కాల్ హిస్టరీలో కూడా లేదు, ఏమై ఉంటుంది? నాకేం అర్థం కావట్లేదే, ఏమైంది అసలు?
ఇదేంటి సీను? ఇదేంటి సీను ఉన్నాడు? అదేంటి వాడిని అడిగితే 3 రోజులు అయింది చనిపోయి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉండేది సీనా? అరే ఓ, ఇది నా బ్రహ్మనా? నేను నిజంగా సీన్ అనుకున్నానే. ఇది నా బ్రహ్మనా? దేవుడా స్వామి, నాకెందుకు కనబడలా? ఏమో, నా బ్రహ్మ అనుకుంటా. ఇదేంటి ఆ మూలన సౌండ్ వచ్చింది? ఏం సౌండ్ అప్ప అది? ఏమి లేదే, మళ్ళీ సౌండ్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? ఏం జరుగుతుంది నాకు? ఇదంతా నా భ్రమ అనిపిస్తుంది. ఆ మెట్లతో నుంచి ఏదో సౌండ్ వచ్చింది నాకు. ఆ మెట్లతో నుంచి ఏమొచ్చింది నా దగ్గరికి? వెనక ఏం సౌండ్స్ వస్తున్నాయి అసలు? బ్యాక్ సైడ్ ఇదేంటి? మొత్తం తలకాయ చెడిపోయింది నాకు. ఈ మెట్ల దగ్గర నుంచి ఏదో వచ్చింది నా దగ్గరికి. అదేంటి? ఏంటి ఇక్కడికి వచ్చింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం చేద్దాం? వద్దు వద్దు వద్దు. ఇదేంటి ఇలా ఇలా జరుగుతుందండి? ఇదంతా నా పిడకలలో. ఇదేంటి? ఎవరు పడుకున్నారు? నా రొగ్గులు ఎవరు పడుకున్నారు ఇక్కడ? తెరిచి చూద్దాం. వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడే ఉంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? వద్దు వద్దు. పీక పట్టుకుందండి. ఇదంతా కలనా? అమ్మాయి అమ్మా, ఇదేంటి? బ్యాక్ సైడ్ నుంచి ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? ఏమిది? ఏంది ఇలా వస్తున్నాయి? వెళ్ళి చూద్దాం. ఎవరు వెనుకలా? ఎవరు లేచినట్టు అనిపించింది. కింద ఎవరు ఉన్నారా? ఎవరు లేరే. ఎవరు అక్కడేంటి? మమ్మల్ని ఎవరు కూర్చున్నారే? ఎవరిది? వెళ్ళి చూద్దాం. ఎవరిది? ఎవరో కూర్చున్నారు, బ్లాక్ కనబడట్లేదు సరిగా.
కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎవరు 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 మీరు? హలో, హే, ఎవర్రా ఎవర్రా మీరు? పొద్దున్నే పూజారి దగ్గరికి వెళ్ళాలి. ఎలాగైనా పూజారి దగ్గరికి వెళ్ళి తాయి తీసుకోవాలి. పీక పీక పట్టుకొని చంపేశాను నన్ను. ఇదేంట్రా ఈరోజు ఇలా జరుగుతుందండి. కిందకి వెళ్ళిపోయాం బాబు. ముందుగా స్వామీజీ ఇది ఎక్కడిదో చూడండి స్వామీజీ. ఇది దొరికినప్పటి నుంచే నాకు అంతా ఇవో చూస్తాను. ఇదేనా? ఇది తీసుకున్నప్పటి నుంచేనా ఆ దయ్యం నీ దగ్గరకు వచ్చేది? ఏమి కావాలి మానవ? నాకు రజత లింగం కావాలి స్వామి. దాన్ని తీసుకొని ఏం చేసావు నాయన? దాన్ని తీసుకొని సిరి సంపదలతో సుఖంగా ఉంటా స్వామి. నాయన నీకు అది ఎలాంటి సిరి సంపదలు ఇవ్వదు, ఎందుకంటే రజత లింగం శక్తులన్నీ కోల్పోయింది. స్వామి, ఆ రజత లింగానికి శక్తులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది స్వామి? మళ్ళీ ఆ శక్తులు తిరిగి రావాలంటే 470 సంవత్సరాలు పడుతుంది నాయన. ఇది నాకు ఉపయోగపడకపోయినా పర్లేదు, నా మనవాళ్ళకైనా ఉపయోగపడుతుంది. పర్వాలేదు, ఇవ్వండి స్వామి. సరే తీసుకో నాయనా.
ఈ రజతలింగం నా చేతికైతే దొరికేసింది, కానీ దీన్ని ఎక్కడైనా భద్రంగా దాచాలి. దీనికి నేను కాపలా ఉండాలి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, 470 సంవత్సరాల వరకు దీన్ని నేను కాపలా ఉండాలి. దీని లోపలికి నేను వెళ్ళిపోతా. ఆదివారం అమావాస్య నాడు బయటికి వస్తా. ఇది మీ తాతయ్యదే. తాతయ్య వాళ్ళ ముత్తాతయ్యదే. ఏంటి సమీజీ, అది మా తాతయ్యదా? ఇది 1555 సంవత్సరం నాటిది. ఇది నీకు చెందాలని చెప్పేసి మీ తాతయ్య దీని లోపల ఉన్నాడు. అసలు మా తాతయ్య దాన్ని ఎందుకు దాచిపెట్టాడు? ఇప్పుడు మీ తాతయ్య బయటికి రావాలంటే ఈరోజు ఆదివారం అమావాస్య. ఈరోజు ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఇది ఉన్నా కూడా మీ తాతయ్య ఉన్నా కూడా, నీ పక్కన ఉన్నా కూడా నిన్ను చంపాలని చూస్తుందంటే ఆ దయ్యం చాలా పవర్ది. అయితే అది మా వంశానికి సంబంధించింది అంటారా? ఇది నీకు దక్కాలని మీ తాతయ్య ఇంతసేపు చాలా ప్రయత్నించాడు. ఆ దయ్యాన్ని ఇప్పుడు నేను ఇక్కడికి పిలుస్తాను, కానీ ఇప్పుడు ఇక్కడ మంటేయాలి, సరేనా? సరే సమీజీ, వేయండి సమీజీ. సరే, నువ్వు వెళ్ళి నిప్పు తీసుకురా. నేను వెళ్ళి ఆ దయ్యాన్ని పిలవడానికి రక్తం అలాగే గంగమ్మ తల్లి జలపాతం తీసుకొస్తా, సరేనా? నువ్వు వెళ్ళు. నిప్పు నేనేసాలే సమీజీ. ఇవి తీనా? తీ. స్వామీజీ ఇంకా రాలేదేంటి? సర్లే, స్వామీజీ చివరికి ఏమవుతుందిలే, వేద్దాం. ఏంటి స్వామీజీవి, ఏంటి ఇలా ఉన్నాయి? వేయినా స్వామీజీ? ఆపకుండా దాని మీద నేను చెప్పేవరకు వేసుకో. చుట్టుపక్కల నుంచి సౌండ్స్ వస్తుంటాయి. ఆపకుండా దాని మీద వేస్తూనే ఉండు. నువ్వు అసలు ఆపకు, సౌండ్స్ వస్తుంటాయి. అవి ఆపితే నీ లోపలికి వచ్చేస్తుంది. వెయ్యి. వస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే ఈ ప్రయోగాలు చేసాం మేము. నువ్వు ఇప్పుడు నీ కథ మొత్తం చెప్పాలి. అసలు ఎందుకు వచ్చావా, అసలు ఏం జరిగింది చెప్పు. నీ కథ మొత్తం చెప్పు. నువ్వు ఆపకు, వేస్తూ ఉండు. నువ్వు చెప్పరా, చెప్పు, ఏం జరిగింది? చెప్తా, నా కథంతా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కిషోర్ ఫిల్మ్ జీ వీరుబాయ్ అయితే మాట్లాడుతున్నారు. నాకైతే కామెంట్స్ వస్తున్నాయి గత 3 రోజుల నుండి. ఆ కామెంట్ ఏంటంటే, బ్రో రజత్ మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అంటున్నారు. ఇది అనమాట రజత్ మహల్ ప్లేస్ ఇదే. ఒక రజత్ మహల్ అయితే కూడా వచ్చేసి దీన్ని అయితే కాలేజ్ అయితే కట్టించారు. ఈ కాలేజ్ కూడా ఒక జస్ట్ 3 years మాత్రమే రన్ అయింది. తర్వాత సడన్గా ఆప్ అయిపోయింది. ఎందుకంటే ఇందులో ఒక ఆత్మ ఉందన్నమాట. ఆ ఆత్మ వల్ల స్టూడెంట్స్ అందరూ భయపడేసి రాలేదన్నమాట ఎవరు. అప్పటి నుంచే ఈ ఆత్మ ఎక్కడి నుంచి చెప్పేసి పోలీసులంతా ఎంక్వైరీ చేశారు.
పోలీసు చెప్పింది ఏంటంటే ఇందులో రజతలింగం అనేది ఒకటి ఉందంట, దానికి కూడా కాపలా ఒక ఆత్మ ఉందంట. అదైతే ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నాకైతే ఇన్ఫర్మేషన్ ఇంతే తెలుసు, మీకైతే ఇంతే చెప్పాను. దీని మీద మీ ఇష్టం. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇక్కడికి వచ్చి చాలా మంది అయితే చచ్చిపోయారు ఆల్రెడీ. మీకు మళ్ళీ చెప్తున్నారు రండి, దీంట్లో దగ్గరికి రాకండి ప్లీజ్. దయచేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. బాయ్ బాయ్, నేను మీ వీరుబాయిని. రజతలింగం ఉందా, అసలు ఇదేమైనా ఫేకా? గూగుల్లో చెక్ చేసి చూద్దాం ఒకసారి. రజతలింగం అనేది హిందూ మతంలో వెండితో తయారు చేయబడిన లింగం. ఈ పదం రజత, వెండి మరియు లింగం శివుని యొక్క అనికోనిక్ ప్రాతినిధ్యం లను కలిపి ఉంచుతుంది. శివపురాణం ప్రకారం వెండి లింగానికి సమర్పించిన ఆహారాన్ని తీసుకోవడం అనేది చంద్రాయణ ఆచారానికి సమానమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఇది పాపాలను శుద్ధి చేసుకునే ప్రాయశ్చిత్తం. 1. శబ్దవ్యుత్పత్తి శాస్త్రం. రజత అనేది వెండికి సంస్కృత పదం మరియు లింగం అనేది శివుని చిహ్నం. 2. ప్రాముఖ్యత. వెండి లింగాన్ని పూజించడం వల్ల గణనీయమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. 3. పాఠ్య ఆధారాలు. శివపురాణం శివునికి నైవేద్యం, ఆహార నైవేద్యం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక భాగంలో వెండి లింగాల గురించి ప్రస్తావించింది. మరియు 4. మతపరమైన సందర్భం. ఈ భావన వివిధ పదార్థాల నుండి లింగాలను సృష్టించే విస్తృత సంప్రదాయంలో పాతుకుపోయింది, ప్రతి దాని స్వంత నిర్దిష్ట ఉద్దేశ్యం మరియు నమ్మక వ్యవస్థతో. అయితే ఈరోజు రాత్రి ఆ రజత మహల్కి వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్తే ఏముందంటున్నారు కానీ ఒక తాయెత్తు తీసుకొని వెళ్ళాలి. అర్జెంటు తాయెత్తు రెడీ చేసుకోవాలి. స్వామి, ఈరోజు నైట్ వెళ్తున్నాను, నువ్వే కరుణించాలి. మహాల్లో అడుగు పెట్టాలని చూస్తే మీకు తప్పదు మరణం. రజతలింగంతో బయటికి వెళ్తా. ఈ తాయెత్తుండగా నన్ను ఏ దుష్టశక్తి అయినా ముట్టుకోలేదని చెప్పాడు. ఇంత పెద్ద మహాల్లో రజతలింగం ఎక్కడుందని వెతకాలి అసలు. నాకు తెలిసి రజతలింగం పైన ఉంటుంది. ఈ తాయెత్తుండగా నువ్వు నన్నేం చేయలేవు.
ఈ తాయెత్తుండగా నన్ను ముట్టుకుంటే ఉందంటే అసలు ఏంటి అసలు కింద సౌండ్ వస్తుంది, పైన ఉందా కింద ఉందా అసలు ఎట్లా వచ్చాను కదా. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ తాయెత్తుండగా నువ్వు నన్నేం చేయలేవు. రజతలింగం కావాలా? రజతలింగం రా ఇస్తా.
రజతలింగం కోసం వస్తే తప్పదు మరణం. సరే, నీ కథ అంతా అర్థమైంది, కానీ ఆ మణి మాత్రం వాళ్ళ కథ ఇదే. చెయ్యి. అది నాది, అది నాది, అది నాది, అది నాది. సంబంధం లేదు, అలాంటిది నీకెందుకు ఇవ్వాలి? అది నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా, అది నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. నీకెందుకు ఇవ్వాలి? సరే, అది నీకు దక్కదు, చెప్తా. ఇక్కడి నుంచి వెళ్ళిపో, అతను ఆ మణి తీసుకుంటాడు. లైఫ్ లాంగ్ ఇందులో వచ్చే నువ్వు వస్తావా లేదా? జలపాతం అయిపోయింది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఆపకు. నువ్వు ఆపావంటే అది నిన్ను ఎక్కేస్తుంది. నువ్వు దాన్ని ఆపకు. నేను వెళ్ళి జలపాతం కిందకి వెళ్ళి జలపాతం తీసుకొస్తా, సరేనా? నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపకు. సరే, నేను కిందకి వెళ్ళేస్తా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఆపకు. అది నిన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అంటే సౌండ్ దాని పైకి వెనక రావడం అలా ఇలా చాలా చేస్తుంటుంది. దాన్ని నువ్వు ఆపకు. ఎలా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపకు, సరేనా? మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆపకు. నేను వెళ్ళి జలపాతం తీసుకొస్తాను, సరేనా? నాకు ఇచ్చేసి, అది నాకు ఇచ్చేసి, అది నాకు ఇచ్చేసి, నాకు అది నాకు ఇచ్చేసి, అది ఇచ్చేసి. అది ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ని చంపేస్తా. అది ఇచ్చేసేరా, ఇచ్చేసి. అది ఇచ్చేసి. నాకివ్వరా, ఇచ్చేసేయ్, నాకు ఇచ్చేసేయ్. నాకు ఇచ్చేసేయ్, నాకు ఇచ్చేసేయ్. నాకు ఇస్తావా లేదా? నాకు ఇచ్చేసేరా. అది ఎక్కడుందిరా? నాకు ఇచ్చేసేయ్, నాకు ఇచ్చేయ్. అది ఎక్కడుందిరా?
కావాలా? ఇది కావాలా? ఇది నేను తపస్సు చేసి ఆ శివుడు ఇచ్చినదిరా. ఇది నీకెలా ఇస్తాననుకున్నావు? నన్ను ఎదిరించి నీ మనవడకు ఇవ్వగలవా? ఫ్రెండ్స్ చూడండి, రిఫ్రెండ్ వెళ్ళడం చాలా పైన చాలా సింబల్ వస్తున్నాయి. వెళ్ళి చూసాం, చాలా మంది చచ్చిపోయారు పైన. అన్నా నేను వల్ల నేను వెళ్ళిపోతాను. చాలా భయం ఉంది నాకు. ఏంటి ఇది ఇంకా పడుతుంది ఫ్రెండ్స్, నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడైతే ఇది ఆగిపోయింది అనమాట. అయితే చూడండి ఆగిపోయింది. బ్రో రాజు బ్రో, డబుల్ టచ్ చేయి. రైట్కి వెళ్దామా లెఫ్ట్ వెళ్దామా చెప్పు బ్రో, కామెంట్ చేయండి. లెఫ్ట్ ఓకే బ్రో, లెఫ్ట్ వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట. లోపలికి వెళ్ళిపోదాం రండి. ఏంటి వైట్ కలర్లో వెళ్ళిపోయింది, దయ్యం ఎలాగల ఒకసారి చూసుకోండి. ఏంట్రా ఇది? వీడు మావాడే. అరే రమేష్, బయట రారా, రారా బయటికి రారా. నువ్వు వేసి లేక నాతో రారా, బయటికి రారా. రే రమేష్, చూసారా వాడు అమ్మాయి మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పటి నుంచి లెక్క చేస్తున్నాడు, వాడు అన్ని అక్కలు వాడే చేస్తున్నాడు అప్పటి నుంచి. చూపిస్తారు ఫ్రెండ్స్ అన్ని. వింటున్నారా? సౌండ్ వస్తుంది. చూపిస్తా ఇక్కడ ఏదో బాక్స్ చూపించేస్తా. రెండు ఫ్రెండ్స్, ఇది ఈ షార్ట్ ఫిల్మ్ మీకు అందరికి నచ్చింటే ఇంతవరకు చూసిన వారు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ ఫిల్మ్ 0 షార్ట్ ఫిల్మ్ కావుగా ఇది ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో మమ్మల్ని మా టీం మొత్తం క్షమించండి. మేము మీ డైరెక్టర్ బై.